violence, violence mix. నేను కేవలం పాత్రధారిని మాత్రమే, అసలైన సూత్రధారి దాని వెనకాల ఒక రహస్యధారి ఉన్నాడు. నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు. అబ్బా ఈ డబ్బా కామెడీ కథం. ఓ ఈయన బయటే ఉన్నాడా? సైలెంట్ గా ఎస్కేప్ అయిపోదాం. ఎరా ఎక్కడికి? సీక్వెల్ కూడా సేమ్ డేలాగా బయటికి నాన్న. బలాదూర్లో దేశం అంతా తిరిగి ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్ని నెత్తి మీద పెట్టుకొని అన్ని నట్టింట్లోకి తీసుకురారా. ఏదో ఒకసారి అలా అయిందని చేయాల్సినవన్నీ చేసేసి చివరికి నా ఆస్తులు అన్ని అమ్మేసి నన్ను రోడ్డు మీద నిలబెట్టరా. ఆస్తులంటే ఇల్లు పొలం బంగారం అన్న, పంపు సెట్లు కాదు. ఇద్దరం అనుకున్నాం, ముగ్గురం అయ్యాం. ముగ్గురు ప్రింట్ గుద్దినట్టు ఒకేలాగే ఉన్నాం. నిన్ను కాకపోతే ఎవరిని అనుమానించాలి? పాప మహానుభావరాలు నీ గురాజు లేకుండా మా గోడెక్కేసింది. ఏ స్వర్గంలో ఉందో ఏమో. ఏంటి ఎగసెక్కలుగా ఉందా? కొడితే దవడ పగిలిపోతుంది రోయ్. అవతల ఎస్ఐ నోటిఫికేషన్ పడిందంట, వెళ్ళి అప్లై చేసుకుందామని లేదు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? మీ తాత పోలీసు, మీ నాన్న పోలీసు, నువ్వు పోలీసు. నువ్వు ఎడైతే నన్ను చంపుతావా? నన్ను వదిలిపెట్టావా? నాకు ఇష్టం నన్ను బతికిన నాన్న ప్లీజ్. నేను ఎక్కడికో వెళ్దాం అనుకుంటాను, కానీ మీరు వెళ్ళనివ్వరు. 200 పెట్రోల్ ఇస్తే వెళ్తా. ఈడికి డబ్బులు ఇచ్చి నా జేబుకి చిల్లు పడుతుంది, కానీ ఈడు మాత్రం మారట్లేదు. రే మార్రా రే మారు. ఈ 200 మారొస్తానులే. రే ఊరంతా తిరగకుండా సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చాయి. కన్న కొడుకంటే ఎంత నమ్మకన్నా నీకు? మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను నాన్న, ఖచ్చితంగా నిరూపిస్తాను. క్రికెట్ బెట్టింగ్ కి బలైన యువకుడు. మొన్ననే కదరా లోన్ స్కామ్ లో ఒకటి బలైపోయాడు, మళ్ళీ క్రికెట్ బెట్టింగా? మళ్ళీ ఇది కొత్త స్కామ్ ఏమో. హలో, నేనే మాట్లాడేది. అవతల సంతోష్కి ఫోన్ ఇవ్వండి. సంతోష్, నేను కలవాలి, వస్తున్నా, రెడీగా ఉండు. ఏంటి అర్జున్, నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? ఏంటి ఓకే దురందర్? పాతికేళ్ళుగా దాచుకుంటున్న మన చీకటి సామ్రాజ్యాన్ని వాడుచి బట్ట బయలు చేశాడు. వాడిని పీకేది లేదా? ఇలా యోగక్షేమాలు కనుక్కుంటూ కూర్చుంటామా? ఈ మిస్టేక్ నీ వల్లనే జరిగింది. ముందు కోత నీ నుంచే మొదలు పెట్టాలి.
ఒక ఆట ఆడదామా? అనగనగా ఒక అడవి, అందులో ఒక మేక, దాన్ని తినడానికి వచ్చిన ఒక పులి, ఆ పులిని పట్టుకోవడానికి వచ్చిన ఒక బెంగాల్ టైగర్, ఆ బెంగాల్ టైగర్ని ఏమార్చడానికి ఒక గాండు పులి, వీటన్నిటిని కనిపెట్టే ఒక గుంట నక్క, వాటన్నిటిని ఆడించే ఒక సింహం ఉంది. మరి డైనోసార్? అధిక ప్రశ్నలు వేస్తే గాండు పులి గాల్లో కలిసిపోద్ది. అర్జున్, ఆర్ యు రెడీ? నేను రెడీ అన్నా. నువ్వు చెప్పింది చేసుకుంటూ వెళ్ళడమే నా పని. గుడ్. నేను చెప్పినట్టు చెయ్యి. ఇంకో 24 అవర్స్లో ఈ కథకు వాళ్ళ కర్మకు క్లైమాక్స్ నేను ఇస్తా. ఈసారి ఫెయిల్ అవనన్నా, ఎథికల్ ప్రామిస్. షట్ అప్ అండ్ గో గెట్ రెడీ ఫర్ యువర్ నెక్స్ట్ టాస్క్. అంజీ ఆల్రెడీ స్పాట్లోనే ఉన్నాడు. హలో, ఎక్కడా? వచ్చావా? లొకేషన్లోనే ఉన్నా. అక్కడ సిమెంట్ కలర్ బెంచ్ ఉందా? ఉంది. ఏ కలర్? ఆ, నువ్వే కదా సిమెంట్ కలర్ అని చెప్పావు. ఓకే, వెళ్ళి అక్కడ కూర్చో. ఓకే, కూర్చున్నా. నువ్వెక్కడా? నీ వెనకాలే ఉన్నా. ఆ, వెనకాలే ఉన్నప్పుడు ఫేస్ చూపించి మాట్లాడచ్చు కదరా. మఫ్టీలో ఉన్నప్పుడు పోలీసులు మొహాలు చూపించరు. ఏ ఫేస్ ప్రాబ్లమా? కోడ్ చెప్పు. కూడా ఎవర్రా ఇంత యాక్షన్ చేస్తున్నాడు? ఎప్పా ఉండరా నీకుంది. రే నువ్వా, నీ అబ్బా నిన్ను చంపేస్తా. రే నీ అబ్బా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? ఇన్వెస్టిగేషన్ చేయడానికి నువ్వేమో పోలీసు వెంటరా? హలో బాజు, ఈ మధ్య మేము టీంలో జాయిన్ అయ్యాం. జోక్ బాగుంది. సాయంత్రం కేఫ్ లో గుర్తు అరగంట నవ్వుతా. నీ కర్మరా బాబు, చెప్పినప్పుడు నమ్మలేదు అనుకో. హలో, అంతా నీ ఇష్టం. అగ్గి పెట్టుందా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆ రోజు సిగరెట్ లాక్కున్నావు కదా. ఓ ఈ బతుకు. ఓకే గైస్, రిలాక్స్. ఇక్కడ నుంచి మొత్తం నేను చూసుకుంటా. ఏంట్రా నువ్వు చూసుకునేది? ఆ రోజు అర్జున్ గారు లొకేషన్ షేర్ చేసినది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తనే. కానీ ఇవ్వను. సిగరెట్ ఉంది అయినా ఇవ్వను. 10 సార్లు నా సిగరెట్ కావాలా నీకు? రామ్, అర్జున్ బాడీకి ట్రాకర్ ఎత్తికిచ్చాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? బెట్టింగ్లు, ట్రేడింగ్లు, లోన్లు అని చెప్పి వీళ్ళు చేయని స్కామ్లే లేవు, బల్లవన్నీ మనుషులే లేరు. ఇవేవి తెలియకుండా గన్నుతో కాల్చేయడం, కత్తితో పొడి చేయడం అనుకున్నావా? నోట్లో సిగరెట్ లాక్కోవడం అనుకున్నావా? అసలు కథ వేరే ఉంది. కథ ఏదైనా, పథకం ఎవరిదైనా, పాత్ర నాదుంది. ముగింపుకు నేను ఇస్తా. నువ్వు వెళ్ళి పబ్జి ఆడుకో. మరి నేను? నువ్వు వెళ్ళి ఫ్రీ ఫైర్ ఆడుకో, సార్ సాల్వ్ చేస్తాడంట. పదన్న, మళ్ళీ సిగరెట్ తాగుదాం. నీ సిగరెట్ నువ్వే కొనుక్కోవాలి చెప్తున్నా. అర్జున్ బడి ట్రాకర్ పెట్టానని చెప్పావు కదా, అది పనిచేస్తుందా ఇంకా? పని చేస్తుంది. నువ్వు వెళ్ళి రామ్కి చెప్పు. రే చూస్తామేంట్రా, వేసారా వాడిని? వాడిని నమ్మొద్దురా, నేనేదా కృష్ణాని. రేయ్, నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రా. నీ అబ్బా, నువ్వేనా మహాత్మా గాంధీ మీద డేట్ బర్త్ గుర్తుపెట్టుకోవడానికి? ఇంకోటి అడుగు. రేయ్, అయితే నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పండి రా. అరే ఒక్క అమ్మాయి పేరు అయితే చెప్పొచ్చా? ప్యారడైజ్ డేటా లాగా ఇంత ఉంది లిస్టు. నా ఫస్ట్ లవ్ బ్రేకప్ అవడానికి రీజన్ ఏంటో చెప్పండి రా. అరే నువ్వు చంపేస్తే చంపే, కానీ నన్ను మెంటల్ టార్చర్ పెట్టి క్వశ్చన్ మాత్రం ఏమో అక్కడ చెప్తానా? నేనే ముందు చంపేస్తా. ఏదైనా మంచిది అడుగురా. ఇంకా అసలు నా గురించి ఏం తెలుసురా మీకు? 2017 బ్యాచ్, 5 years అండర్ కాప్, 2 gold మెడల్స్, నీకు డిస్కవర్ బైక్ ఉంది, దాని 14 EMIలు ఉన్నాయి. నువ్వు మీ అమ్మ మాత్రమే కలిసి ఉంటారు. నీకు వచ్చే జీతం 35,000, అందులోనూ 7,000 EMIలు కట్ అయిపోను, 5,000 సరుకులకు పోను, 500 రేషన్కి పోను, అందులోనూ 3,000 LSC కట్ అయిపోగా పెట్రోల్ సిగరెట్ ఖర్చు అయిపోను, చేతికి 15,000 మిగులుతుంది. ఇంత కరెక్ట్గా చెప్పావంటే ఖచ్చితంగా నువ్వేరా. స్కామ్ నా కొడక. ఇదేం లాజిక్ రా? యూనివర్సల్ లాజిక్ రా. మా నాన్నని తిట్టా ఊరుకున్నా, మా బతుకుని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా. Anjay is going good. నీ గుడ్డు నా గన్ను కింద ఉంది. నెక్స్ట్ నువ్వే. నీ గవర్నమెంట్ నన్ను పీకలేకపోయింది, నువ్వెంట నన్ను పీకేది?
చెక్మేట్ ఏంట్రా, చెక్కేస్తానా కొడక్క. ఆ? ఏంట్రా వీడు వార్నింగ్ ఇస్తుంటే కట్ చేస్తాడేంట్రా? నువ్వేంట్రా అలానే చూస్తున్నావు? నీ అబ్బా నెలకి 35,000 సంపాదిస్తూ రోజు రాత్రి బీర్లు అనేదేమంటావా? సిగ్గులేదా కొంచెం కూడా? ఇప్పుడు అదారా ఇంపార్టెంట్. లొకేషన్ వచ్చిందా? హలో మిత్రద్రోహి. పొడిస్తే పోయావనుకున్నాను, పడుకొని లేచావా? పొడిస్తే పోవడానికి పావును అనుకున్నావురా పోలే. పంట పెడతా కొడక. మాట్లాడుతుంటే కొడతావేంట్రా? అవునులే, మంచి మాట్లాడడం మనిషివా, జంతువువి. ఎన్నో ఏళ్ళు కష్టపడి దాచుకున్న మా సామ్రాజ్యాన్ని బట్టబయలు చేశావు, దాక్కుని బతికేలా చేశావు. ఏమిరా అంత కాపం? ఎన్నేళ్ళు స్కాములు చేసి కూడబెట్టుకునేది మొత్తం పోటీ చేసావు కదరా నీ అబ్బా. నిజంగా చెమటొడిచి కష్టపడ్డాడు పోటుకు నీ ఎంత బాధపడ్డా కదరా. ఏదో రాళ్ళు రప్పలు మోసం సంపాదించట ఎమోషన్ రా. రేయ్ మాయదారి కృష్ణ, ఇది ఇక్కడితో అయిపోలేదు. నేను కేవలం పాత్రధారిని మాత్రమే. అసలైన సూత్రధారి వేరే ఉన్నాడు. పిక్చర్ అభి బాకీ హై మేరా దుష్మన్. రా కృష్ణ రా. నువ్వు ఉన్న ప్లేస్ కనిపెట్టడం పెద్ద విశేషమే కాదు, నేనున్న ప్లేస్ నువ్వు కనిపెట్టావంటే విశేషమనే చెప్పాలి. తెల్లతోలు మాత్రమే అనుకున్నాను, తెలివి కూడా ఉందే. నెక్స్ట్ ఏంటి? నువ్వు సిస్టమ్ హ్యాక్ చేస్తావేమో, నేను ఆ సిస్టమ్ పునాదుల్ని లేపేస్తా. ఈ దురందర్ని చంపేడ్డాని ఇంకా పుట్టలేదురా పిల్ల పువ్వా. నువ్వు చేసిన ఫేక్ లోన్లు, బెట్టింగ్లు, స్కామ్ల వల్ల కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, వందలాది మంది చనిపోయారు. ఈ రోజు నీ చావుతో వాటన్నిటికీ సమాధానం చెప్తాను రా. చరిత్రలో నీకంటూ నీచుడిగా ఒక పేజీ రాస్తాను రా. చరిత్ర ఎప్పుడు గెలిచిన వాడిదేరా. ఈ యుద్ధం తర్వాత మిగిలేది నేనే. నాకు నచ్చినట్టు నేను రాసుకుంటా. నీ పాపాల పుట్ట పండింది, కాలం నన్ను పంపింది. ఓటమిని ఒప్పుకో కృష్ణ, నొప్పి లేని చావునిస్తా.
కర్ణుడు కృష్ణుడి వైపు ఉండగా నాకు ఓటమి ఎలా వస్తుంది అనుకున్నావు దురందర్? ఏ, వీడితో ముచ్చట్లు పెట్టావేంట్రా ముగ్గిచ్చేయకుండా? ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించా, కొన్ని వేల కోట్లు సంపాదించా, వందలాది మందికి చావు కర్తనయ్యా. అబ్బు అబ్బు ఏదో రక్తదానం చేసా, ఎండకాలు చలవేంద్రం పెట్టించినట్టు గొప్పలు చెప్తాడంటారా ఏడు. చేసిందే లంగ పని, మళ్ళీ లత్కూరు బిల్డప్ లో ఒకటి వేసారా. యుగాలు తరిగిన నా ఆశయం మారదు కృష్ణ. నీ ఓటమే నా విజయం, నా సంతృప్తి.